పేరు కడారి రాజేష్. మొన్న 11వ తారీఖు రోజు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన మా గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మా గ్రామంలో సమస్యలు బాగా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ మా పాలక మండలి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, మరి గ్రామస్తులు సహకారంతో నేను ముందుకు వెళ్తూ పూర్తి పనులు కంప్లీట్గా చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగా అధ్వాన్నంగా తయారైంది. మరి మా గ్రామంలోని వివిధ, ఇటు శ్రీరాములపల్లి అయితే ఏంటి, అటు తిరుమలాపూర్ అయితే ఏంటి, ఊరు నుండి గ్రామం నుండి గ్రామంలోకి వెళ్ళే రహదారులు పూర్తి ఖరాబ్ అయిపోయినాయి. వాటిని సుతం మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి సహకారంతో నేను ఆ పనులని కంప్లీట్ చేస్తానని 5 సంవత్సరాలలో చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇచ్చాను. నేను ప్రచారంలో తిరిగినప్పుడు నాకు చాలా సమస్యలు చెప్పారు. ఎస్సీ కాలనీలో కనీసం తాగునీటి బావికి కనీసం వాళ్ళ కుక్కలు పడటానికి అంత చెత్త చెదారం పడుతుంది. దానికి కనీసం చుట్టూ అది గాజులు లేవు, కంచె లేదు. అసలు ఎస్సీ కాలనీలో ఒకటి ఏది కమ్యూనిటీ హాల్ అయితే ఏంటి, ఇంకా పూర్తి పాత డ్రైనేజ్ అయితే మొత్తం మట్టి కూడుకపోయింది. కనీసం తీసే నాదులు లేకుండా కరువైపోయిండ్రు. ఊళ్ళో సుతం అధ్వానంగా తయారైంది డ్రైనేజ్ వ్యవస్థ. ఏది 4వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు రోడ్డు కలిసిన అక్కడ అది ఏంటి అంటే ఆ రోడ్డు పూర్తి సీసీ రోడ్డు మొత్తం 3 లోపలికి తీసిపోసిండ్రు కాబట్టి డ్రైనేజీ పూర్తి ఖరాబ్ అయిపోయింది. బయటకు నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని సుతం కంప్లీట్ చేస్తానని, నీళ్లు బయటకు పోయేటట్టు చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇచ్చాను. అది సుతం ఎమ్మెల్యే గారి సహకారంతో కంప్లీట్ చేస్తానని, నిధులు తీసుకొచ్చి కంప్లీట్ చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చాను. అదే రామచంద్రపూర్ గ్రామంలో పోచమ్మ గుడి పోవడానికి అసలు రహదారి లేదు. రహదారి చూద్దాం, నేను ఇది ఉన్నదా లేదా చూసి, లేకుంటే డబ్బులు పెట్టి కొనడమా ఏదన్నా చేస్తానని హామీ ఇచ్చాను గ్రామస్తులకు. అది చూద్దాం కంప్లీట్ చేస్తానని నేను కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా ఇంకా జరిగేది ఏంటి అంటే మా కుర్మ కులస్తుల కమ్యూనిటాలు లేదు. కమ్యూనిటాలు కానీ ఇంకా వివిధ సీసీ రోడ్లు కానీ అన్ని పూర్తి కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చాను. గ్రామస్తుల సహకారంతో నేను ముందుకు వెళ్తే కంప్లీట్ చేస్తానని పూర్తి హామీ ఇచ్చాను కాబట్టి చేస్తానని ఎమ్మెల్యే గారి సహకారంతో, అందరి సహకారంతో ముందుకు వెళ్తానని కోరుచున్నాను. అంబేద్కర్ భవన్ అదే కమ్యూనిటీ చెప్పాను. ఇంకా కాలనీ కానీ గ్రామంలో కానీ ఇంకా ఏదైనా పనులు నా దృష్టికి వస్తే అవి సుతం కంప్లీట్ చేస్తానని, మరి గ్రామంలో అసలు గ్రామ పంచాయతీ కరెక్ట్ లేదు. గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మిస్తానని నేను చెప్తున్నాను. అధ్వానం అసలు ఎలక్షన్ జరిగేటప్పుడు అసలు 8 వార్డులు ఉంటే వార్డు ఎలక్షన్ పెట్టడానికి ఇంకా మనిషి పోవడానికి సందు లేకుంటున్నది. అంత అధ్వానంగా ఉన్నది. స్కూల్ సుతం కొంచెం పెంచి అధ్యస్తానని కోరుచున్నాను. కాబట్టి నేను హామీలు నెరవేరుస్తానని మా గ్రామస్తులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరొకసారి రైతులకు కరెంటు కొంచెం ట్రాన్స్ఫార్మర్స్ కొంచెం ఖరాబ్ అయినాయి ఉన్నాయి. వాటి సుతం చేస్తానని, కొన్ని లూజ్ పోల్స్ అని అవి వివిధ పనులు ఉన్నాయి. అవన్నీ సుతం పోల్లు అవసరం ఉన్నాయి. అవసరం ఉన్నాయి కానీ రిసోర్స్ చేస్తాం. ప్రజల సహకారంతో ప్రజలు అందరూ ఒప్పుకొని వెడల్పు చేస్తానంటే దాన్ని సుతం తీసుకొని ఊరు గ్రామానికి అసలు బస్ సౌకర్యం లేదు. ముఖ్యంగా బస్ సౌకర్యం సుతం నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి వేయిస్తానని హామీ ఇచ్చాను గ్రామస్తులకు. అది సుతం చేస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా మా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నా దృష్టికి తీసుకొస్తే అవి సుతం పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. అడ్డం సాయికృతి, వైఫ్ ఆఫ్ సన్హిత్. నేను ఫస్ట్ వార్డులో ఈయన నమస్తే అయినా నన్ను ఏకగ్రీవంగా మా ఫస్ట్ వార్డ్ సభ్యులందరూ ఎన్నుకున్నందుకు శిరస్సు వంచి వందనాలు. మా ఫస్ట్ వార్డులో రోడ్డు, కరెంటు సమస్యలు ఉన్నాయి. అవి డ్రైనేజీ ఇవన్నీ అభివృద్ధి చేస్తాం. సీసీ రోడ్లు
ఇప్పుడు మీ ఎన్నుకున్న వాళ్ళ అంతే పేరు ఉన్నాయి. చెప్పవా? ఇప్పుడు మీరు ఉప సర్పంచ్ ఎన్నికయ్యారు కదా ఊరు అభివృద్ధికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళకు నా దృష్టికి ఏమేమి సమస్యలు తీసుకొచ్చిరో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఉన్న వాళ్ళకి అలాగే నేను సర్పంచ్ ఏ సమస్యలు ఉన్నా మా సర్పంచ్ వార్డు మెంబర్లు అందరం కలిసి సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం. నా యొక్క నమస్కారాలు. నా పేరు గుంటి శ్యామల, మా భర్త పేరు రాజు, మాది రామచంద్రపూర్ గ్రామం. నా యొక్క సర్పంచ్ గారికి వందనాలు, నా యొక్క ఉప సర్పంచ్కి వందనాలు, నా యొక్క వార్డ్ మెంబర్లకు వందనాలు. నన్ను వార్డ్ మెంబర్గా నిలబెట్టి మా ప్రజలు అభిమానంతో నాకు ఓట్లేసి గెలిపించారు. మాకు మోరీలు కావాలి, రోడ్డు కావాలి, స్తంభాలు కావాలి, అంగన్వాడీ కాంపౌండ్ కావాలి అని అడిగారు. అడిగితే నేను సర్పంచ్ గారిని అడిగి చేసి వార్డు మెంబర్లం అందరం 2వ వార్డుకు నేను సర్పంచ్ గారిని అడిగి చేయిస్తా అని ఒప్పుకున్నా. నా యొక్క వందనాలు సర్పంచ్ గారు చేసి పెట్టాలని కోరుచున్నాను. గ్రామ ప్రజలకు కూడా నా యొక్క వందనాలు.